తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం. ఈ నెల 25న మరోసారి తెలంగాణ మంత్రివర్గ సమావేశం. 3 నెలలకోసారి కేబినెట్ అంశాలపై చర్చించాలని నిర్ణయం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీరుపై కేటీఆర్ అభ్యంతరం. తెలంగాణ లేని భారత చిత్రపటం ఎలా ఇస్తారని ఆగ్రహం. తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు విధ్వంసకారులుగా పేర్కొనడంపై భూమన ఆగ్రహం. అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు హామీలను గాలికొదిలేశారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న అంబటి. డోన్లో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్న మాజీ మంత్రి బుగ్గన. అనపర్తిలో టీడీపీ మూకల దాడిలో గాయపడిన బాధితులకు ఎమ్మెల్సీ పరామర్శ. దళిత మహిళపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఇజ్రాయెల్ డిమాండ్. ఆంధ్రజ్యోతి పత్రిక విషపు రాతలు రాస్తోంది. రైతులను రౌడీ షీటర్లతో పోల్చడంపై మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు ఫైర్. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయన్న మాజీ ఎమ్మెల్యే టీజేఆర్. పొన్నూరులో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన బాధితులకు పరామర్శ. శ్రీశైలం దేవస్థానంలోని ఉద్యోగులకు అంతర్గత బదిలీలు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీల ఉత్తర్వులు జారీ చేసిన ఈవో. ఏబిఎన్ రాధాకృష్ణకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్. ఆర్కేది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు అని ఫైర్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో షాకింగ్ ఘటన. ఓ స్వీట్ షాపులో కొన్న సమోసాలో బల్లి ప్రత్యక్షం. కాకినాడ జీజీహెచ్ వద్ద కొందరు యువకులు హల్చల్. మెడికల్ లీగల్ కేసు చేయించుకుంటున్న బాధితులపై దాడికి యత్నం. ఏసీబీ వలలో నిమ్స్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ 65,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రాజు సతీష్. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు లంచం డిమాండ్. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన. అర్చనలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవ సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం. 6 రాష్ట్రాలకు 1,066 కోట్ల రూపాయలు విడుదల. మరోసారి ఎల్ఐసిలో వాటాల విక్రయానికి కేంద్రం కసరత్తు. 2022లో 3.5% వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించిన ఎల్ఐసి. తిరువనంతపురంలో మళ్లీ ఉద్రిక్తత. రాజ్భవన్ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. రాజ్భవన్ నుంచి భారతమాత ఫోటో తొలగించాలని డిమాండ్. హర్యానా గురుగ్రామ్లో దారుణం. తండ్రిని కాల్చి చంపిన కుమార్తె రాధికా యాదవ్ రీల్స్ చేస్తుందని రాధికను మందలించిన తండ్రిని హత్య. హర్యానా హిసార్లోని ఖర్తర్ మెమోరియల్ స్కూల్లో దారుణం. స్కూల్ ప్రిన్సిపల్ను కత్తితో పొడిచి చంపిన 2 మైనర్లు. హెయిర్ కటింగ్ చేసుకోమని చెప్పినందుకు ప్రిన్సిపల్ హత్య. షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ తీవ్ర ఆరోపణలు. మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు. అమెరికా సంపన్న వలసదారులో భారత సంతతి హవా. ఫోర్బ్స్ జాబితాలో 12 మందికి దక్కిన చోటు. లార్డ్స్ టెస్ట్లో ఆచితూచి ఆడుతున్న ఇంగ్లాండ్. తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసిన ఇంగ్లీష్ టీం.